దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఇన్నల్లాహ హయ్యున్ కరీం, అల్లాహ్ చాలా ఉదారుడు. తన దాసుడు 2 చేతులు పైకెత్తి అల్లాహ్ను ఏదైనా అడిగాడు అనుకోండి, ఆ 2 చేతుల్ని ఖాళీగా కిందకి పంపించడము అల్లాహ్ చాలా సిగ్గుగా భావిస్తాడు. నా దాసుడు 2 చేతులు పైకెత్తి నన్ను అడిగాడు, అభ్యర్థించాడు, అలాంటప్పుడు ఈ 2 చేతుల్ని ఖాళీగా క్రిందకి ఎలా పంపించను అని అల్లాహ్ సిగ్గుపడతాడు. మనము చేతులు ఎత్తాము అంటే చేతులు కిందకి దిగక ముందే అల్లాహ్ మన దువాని స్వీకరిస్తాడు. సుబ్హానల్లాహ్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దువా చేసుకుంటుంటాం. ఇప్పుడు అసలైనటువంటి అంశం, మన దువా అల్లాహ్ ఎలా స్వీకరిస్తాడు, అల్లాహ్ స్వీకరించాడా లేదా అది మనకు ఎలా తెలుస్తుంది, మనము ఏ విధంగా దువా చేసిన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళాలి అనేది మనం పరిశీలన చేయాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు వారి కథనం, మా మిన్ అహదిన్ యద్ఉ బిదుఆయిన్ ఇల్లా ఆతాహుల్లాహు మా సాలా ఔ కఫ అన్హు మినస్సూయి మిస్లహు. ఎవరైతే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను అడుగుతారో అతను 2 విషయాలు, ఏదైనా పాపం చేయడం గురించి కాకుండా, బంధుత్వ సంబంధాల్ని త్రెంచడం గురించి కాకుండా ఒకవేళ దువా చేస్తే అల్లాహ్ ఏం చేస్తున్నాడు, అతను అడిగింది మొత్తం కూడా ఇచ్చేస్తాడు. మీరు ఏదైనా పాపకార్యం చేయడానికి దువా చేస్తే అల్లాహ్ దాన్ని స్వీకరించాడు, బంధుత్వ సంబంధాన్ని తెంచడానికి చెప్పినా అల్లాహ్ స్వీకరించాడు. కానీ మీరు ఏదైతే అడుగుతారో అల్లాహ్ తప్పకుండా ఇస్తాడు. మరి అల్లాహ్ తప్పకుండా ఎలా ఇస్తాడు? ఈ దువా 3 విధాలుగా ఆమోదయోగ్యం అవుతుంది. మొట్టమొదటిది, మనము అల్లాహ్ను అడిగాము ఏదైనా ఒక విషయం, అల్లాహ్ నాకు ఉద్యోగం కావాలి, నాకు వ్యాపారంలో బరకత్ కావాలి, నాకు వివాహం అవ్వటం లేదు, వివాహం కావాలి, నాకు సంతానం లేరు, సంతానం కావాలి. ఇలా మీ ఇహలోక అవసరాలైనా లేదా మీ పరలోకం హిదాయత్ గురించి, పుణ్యాల గురించి, నేకీల గురించి, పరలోక విషయమైనా ఏదైనా మీరు అల్లాహ్ను అడిగారు, అల్లాహ్ వెంటనే స్వీకరిస్తాడు. ఇది ఒక పద్ధతి. రెండవది, అల్లాహ్ ఏం చేస్తాడు, ఏదైతే మనం అడుగుతామో అల్లాహ్ ఆ దువా స్వీకరించాడు. కానీ మీరు ఏదైతే అడిగారో అంత పెద్ద మొత్తంలో మీ మీద ఏదైతే ఆపద వస్తూ ఉంటుందో ఆ ఆపదని అల్లాహ్ ఆపేస్తాడు. మీరు దువా అడిగారు, మీ దువా ఆమోదయోగ్యం కాలేదు అంటే, మీరు అడిగింది మీకు రాలేదు అంటే దాని అర్థం ఏమిటి? అల్లాహ్ మీ దువా స్వీకరించలేదు అని కాదు, మీ మీద మీకు తెలియకుండా వచ్చే ఆపదని అల్లాహ్ ఆపేశాడు. ఇది రెండో విషయం. మూడో విషయం ఏమిటి అంటే, ఈ 2 కాకుండా అల్లాహ్ ఏం చేస్తాడు, మీరు ఏదైతే దువా చేస్తారో ఆ దువాని పరలోకం కోసం దాచిపెడతాడు అల్లాహ్. అంటే అక్కడ పుణ్యాల కోసం సిద్ధపరిచి ఉంటాడు. దువా అడిగితే 3 విధాలుగా ప్రతిఫలం ఉంది. మొదటిది, అడిగింది దొరికింది. రెండవది, మన మీద ఏదైతే ఆపద వస్తూ ఉందో మనకు తెలియకుండా ఆ ఆపదని అల్లాహ్ దూరం చేస్తాడు. మనకు తెలియదు, అప్పుడు మనం చూస్తుంటాము. అదేమిటి, వెంట్రుక వాసులో నేను తప్పించుకున్నాను, లేకపోతే యాక్సిడెంట్ అయిపోయేది. ఆ వ్యక్తి ఎవరో మార్కెట్లో బిజినెస్ వ్యాపారం చేస్తున్నప్పుడు అందరినీ మోసం చేశాడు, నన్ను కూడా మోసం చేసేవాడు. నేను ఆ రోజు వెళ్ళి ఆ వ్యక్తికి డబ్బులు ఇద్దాము అనుకున్నాను, ఎందుకో పనిబడి వెళ్ళలేదు, అల్లాహ్ కాపాడాడు. విన్నారా? మీ జీవితంలో, నా జీవితంలో జరుగుంటే కదా ఇలాంటి విషయాలు. అంటే దాని అర్థం ఏమిటి, అల్లాహ్ మనం చేసిన దువాకి ప్రతిఫలంగా మన ఆపదని మన నుంచి దూరం చేశాడు. ఈ 2 విషయాలు ఇహలోకంలో. పరలోకంలో ఈ దువాని అల్లాహ్ దాచిపెడతాడు. మనం ఎప్పుడైతే చనిపోయిన తర్వాత ఆఖిరత్ రోజు, తీర్పు దినం రోజు పరలోకంలో ఉంటారో అప్పుడు దాసుడికి తెలియజేయడం జరుగుతుంది, ఇవన్నీ నీ పుణ్యాలే అని. వెంటనే దాసుడు ఆశ్చర్యపోయి అడుగుతాడు, అల్లాహ్ నేను ఇన్ని పుణ్యకార్యాలు చేయలేదు కదా, మరి ఇన్ని పుణ్యాలు ఇక్కడెందుకు ఉన్నాయి అంటే, నువ్వు ఇహలోకంలో ఏవేవైతే దువాలు చేశావో, ప్రార్థనలు చేశావో నేను అవి ఆమోదించలేదని నువ్వు అనుకుంటున్నావు, ఆ దువాలన్నీ కూడా తీసి నేను ఇక్కడ దాచిపెట్టడం జరిగింది. సుబ్హానల్లాహ్. అప్పుడు దాసుడు అనుకుంటాడు, అల్లాహ్ ఇహలోకంలో నా ఒక్క దువా కూడా స్వీకరించకుండా ఉంటే బాగుండేది కదా అనుకుంటాడు. కాబట్టి దువాలు ఇలా కూడా మనకు ఉపయోగపడతాయి. మీరు ఏ విధంగా అయినా చేయండి, అన్ని విధాలుగా దువా అనేది ప్రయోజనకరమే. ఆ తర్వాత అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? ఇప్పుడు అల్లాహ్ ఇలా చేశాడు, అల్లాహ్ ఎవరికైనా జవాబుదారియా?
అల్లా తాలా తెలియసినాడు, లా యస్ అలు అమ్మా యఫ్ అలు వహుం యస్ అలూన్. అయితే అల్లా తాను చేసే పనులకు ఎవ్వరికీ జవాబుదారీ కాదు. అల్లా వచ్చి మీకు చెప్పాలా? ప్రతి వ్యక్తికి వచ్చి నేను నీ మీద వచ్చే ఆపదను తీసేశాను అందుకే దువా స్వీకరించలేదు అని చెప్పాలా? అల్లా ఎవరికి జవాబుదారీ కాదు. ఆయన తన ఇష్టం వచ్చినట్లు చేస్తాడు. మీరు నేను మనమందరం కూడా జవాబుదారులం అల్లాహకు. ఎందుకని? ఆయన ఖాలిక్, మనము మఖ్లూక్. ఆయన సృష్టికర్త, మనమందరం కూడా సృష్టి. ఆయన చేసే ఏ పనికి ఎవ్వరికి జవాబు చెప్పవలసిన పని లేదు. అందుకే మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి? ఎలాంటి పరిస్థితులైనా అల్హమ్దులిల్లాహి అలా కుల్లి హాల్, నేను ఏ పరిస్థితిలో ఉన్నా అల్హమ్దులిల్లా, అల్లాహకు కృతజ్ఞతలు. కానీ ఎల్లప్పుడూ కూడా దువా చేస్తూనే ఉండాలి.